మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో నర్సాపూర్ నియోజకవర్గ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశమేనండి. మొన్న పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం మల్లాం అనే గ్రామంలో కొంతమంది అగ్ర కులానికి చెందినటువంటి నాయకులు దళిత సోదరులైనటువంటి ఆ యొక్క గ్రామాన్ని బహించడం జరిగింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఈ కాలంలో వెలివేయడం కానీ బహిష్కరించడం అనేది నిషేధం అనేది. అటువంటి రోజుల్లో ఆ యొక్క గ్రామస్తుల్ని దళితుల్ని చాలా అవహేళనంగా బహిష్కరించడం జరిగింది. వారికి గ్రామంలో ఏ షాపుకి వెళ్ళినా పాలు కానీ అలాగే కిరాణా వస్తువులు కానీ కూరగాయలకు ఇవ్వద్దని వాళ్ళు హుక్కు జారీ చేయడం జరిగింది. దానిని మేము దళిత సంఘాల తరఫున మా యొక్క నర్సాపురం నియోజకవర్గ మాలల ఐక్యవేదిక తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా మేము పెద్ద ఎత్తున ఈ యొక్క కుల బహిష్కరణ మేము ఖండిస్తున్నాం. దీనికి మా యొక్క నర్సాపురం నియోజకవర్గ మాలల తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం. దీనికి కారకులైన ఉన్నారు, అగ్ర కులానికి చెందిన ఉన్నారు. వారందరూ కూడా వెంటనే మీరు వారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని మేము నర్సాపురం నియోజకవర్గం డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేసేవారిని మీరు చట్టాలు కఠినంగా శిక్షిస్తేనే కానీ ఈ యొక్క కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి, ఎందుకంటే మేము ఒక్కడికి ఎందుకు చెప్తున్నాంటే అది మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి మీరు వెంటనే మీరు రెస్పాండ్ అయ్యి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా మీరు దళితులుగా అండగా ఉండి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించాలని మేము నర్సాపురం నియోజకవర్గం డిమాండ్ చేస్తున్నాం.